ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మునిపల్లి గ్రామం చెందిన కాంగ్రెస్ యువ నాయకుడు నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్లో అక్కడ ఉండగా సదాశివపేట్ గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్కి వచ్చి అన్న నీతో మాట్లాడేది ఉందని పర్సనల్ అని మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్ పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడి చెయ్యి రక్తం గాయమైంది. వెంటనే పక్కన ఉన్న వంశీ వీరేశం ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకొని పారిపోగా అంతలోనే పోలీసులు వారు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడి నరేందర్ గౌడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి సంగారెడ్డి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతిన్ రాకేష్లను ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం మునిపల్లి గ్రామం మునిపల్లి మండలంలో కాంగ్రెస్ యువ నాయకుడు రాజగోని నరేందర్ గౌడ్ తన ఫామ్ హౌస్లో అక్కడ ఉండగా సదాశివపేట గ్రామానికి చెందిన మతిన్ రాకేష్ ఇద్దరు తన ఫామ్ హౌస్కి వచ్చి అన్నా నీతో మాట్లాడేది ఉంది పర్సనల్గా అని వచ్చి మాట కలిపి అక్కడ ఉన్న ఒక కత్తితో నరేందర్ గౌడ్పై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నరేందర్ గౌడ్ కుడి చేయికి రక్తగాయమైంది. వెంటనే పక్కన ఉన్న వంశీ వీరేశంలు ఇద్దరు వచ్చి ఆ ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ తప్పించుకొని పారిపోగా ఇంతలోనే పోలీసు వారికి సమాచారం అందిన వెంటనే పోలీసు వారు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన నరేందర్ గౌడ్ని ప్రభుత్వ ఆసుపత్రి సంగారెడ్డికి చికిత్స నిమిత్తం పంపడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో మతిన్ రాకేష్లని ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగింది.